హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఒక బుజ్జి దూడని చూసాం కదా కళ్ళాప చల్లే వీడియోలో. ఆ బుజ్జి దూడ అమ్మ అన్నమాట. ఇది కొత్తగా డెలివరీ అయింది దీనికి. అందువల్ల పాపం పాలు తాగించుకోలేదు, పాలు ఇవ్వలేదు 2 డేస్గా. సో ఈ రోజే పాలు తీస్తుంది 2 డేస్ తర్వాత. వేప చెట్టు దగ్గర నిల్చుకుంటే కదా తెలుస్తుంది. నువ్వు వేప చెట్టు పుల్లానని మాకు వేపాకులు కనిపిస్తున్నాయిలే. యాపిల్ ఏంటంటే మౌత్ ఫ్రెషనర్, తర్వాత న్యాచురల్ పేస్ట్, ఆరోగ్యానికి మంచిది. పళ్ళు పుచ్చు, నిజంగానే పళ్ళు పుచ్చు నిర్మల. పళ్ళు కొంతమందికి నోట్లో వాసన వస్తుంది చూడు, వాళ్ళకి కూడా పళ్ళు వాసన రావు యాపిల్తో తోముకుంటే. కాకపోతే మనకు అంటే ఊర్లలో అవైలబుల్ కాబట్టి తోముకోగలుగుతున్నాము. సిటీలో ఉండే వాళ్ళకి, టౌన్లో ఉండే వాళ్ళకి ఎక్కడ దొరుకుతుంది? వచ్చినప్పుడల్లా తోముతా ఉంటాం, 1-2 సార్లు పూజ పైన కూడా తోముతాం. కానీ మంచిది, మీకు చూపించడం మర్చిపోయా, ఈరోజు గుర్తొచ్చిందండి. మంచిది, ఇది కూడా చూపిద్దాం కదా వీళ్ళకి అనేసి. కాకపోతే మనం మేమేంటంటే మామూలుగా ఎక్కడ ఉంటే వాళ్ళందరూ దీంతో తోమేసి అలానే ఉండిపోతారు. నాకేదో ఒకలాగా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ పేస్ట్ వేసుకుందాం సేపు దీంతో. కానీ బాగా ఆ అమ్మతో ఈ అమ్మతో మాట్లాడి అలా జాలీగా ఇంటికి పోయి అట్లా తోముకుంటా పోయి నోట్లో పుల్ల వేసుకొని బయట తిరుగుతా అలా తిరుక్కుంటా. ఇప్పుడు కనీసం ½ అన్ అవర్ నుంచి తోముతుందా పొయ్యా పుల్ల వేసుకున్నా. అక్కడ ఒక బుజ్జి తోడు పుట్టింది పక్కింటి వాళ్ళకి. అవునా? ఆడకి పోయి వాళ్ళు పాలు తీస్తున్నారు, దిన్ని పాలు. వాటి కోసం పోయా, వాళ్ళు పాలు తీసిన దాకా ఉండే ఆడ. ఎవరు వాళ్ళు? వీళ్ళే జానకి వాళ్ళు. నేను ఇప్పుడు చూసానే. తీసేసి మళ్ళీ ఇందిరా అంటే ఇంటికి పోయినా. అక్కడ కాసేపు షికారు చేసిన, ఆ తర్వాత ఎక్కొచ్చిన. అప్పుడు ఐడియా వచ్చింది చేద్దాము అని. అదే ఇది కూడా పొడదనుకునే చూపిద్దాము అని. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారంట. యాపిల్ అమ్ముతున్నారు. అవును, ఇప్పుడు తమ్ముతుంటే అబ్బాయి నాకు యాపిల్ కూడా వ్యాపారం చేసి మనము సీనునా ఆన్లైన్లో ఇది యాపిల్ అమ్ముతాం. ఇంకేమేమి పుల్లలతో అంత తెలియదు కానీ నాకు యాపిల్ ఒక్కటే తెలుసు. ఫ్రెష్ అంటే యాపిలేనా? చాలా ప్రీషియస్ కదా నిర్మల వేప చెట్టు. కనబడదు చెప్తుంది. మళ్ళీ నువ్వు బ్రష్ చేసుకోకూడదు, ఇట్టే తోముకొని ఇట్టే ఇట్టే కడుక్కునే కదా. మనకేమో పేస్ట్ అలవాటు అయిపోయి ఫ్రెష్నెస్ ఉండదు అనిపించట్లా. పళ్ళు కూడా బాగా వస్తాయంట. కొంతమంది గార అంటాం కదా, అది మనం ఎక్కడ డాక్టర్ దగ్గర పోయి క్లీన్ చేయించుకుంటా ఉంటాం. ఆ పెట్టి కూడా పట్టవు. కానీ అందరికి అసలు బెంగళూరులో నీకు తెలుసాక అసలు యాప్ చెట్టే ఉండదు. అవునా? కౌంట్ చేయొచ్చు యాప్ చెట్టుని, బెంగళూరు మొత్తం మీద కౌంట్ చేయొచ్చు. అసలు నీకు తెలుసా వేప చెట్టు విషయం? వేప చెట్టుని అమెరికా వాళ్ళు పేటెంట్ చేసుకున్నారు మాదని. మన వాళ్ళు ఫైట్ చేసి మాకెప్పుడో సుశ్రుత ఉన్నప్పుడు నుంచి వేప మందులు మేము వాడుతున్నాము, కొన్ని వేల సంవత్సరాల నుంచి వేప చెట్టు మాదేనని వీళ్ళు ఫైట్ చేసి మనం పేటెంట్ చేసుకున్నాం దాన్ని. ఎందుకంటే వేప చెట్లు ప్రతిదీ ఆరోగ్యం, ఇది దీనికి ఉపయోగిస్తారు. మళ్ళీ డయాబెటిస్ కూడా ఈ విధంగా ఉంటాయి, చిగురు. దీన్ని నవ్వుతారు. అప్పుడు మన ఇంట్లో హైదరాబాద్లో ఉండేది చూడు నిర్మల, మీ బాబాయ్ రోజు లేసి కోసుకొని నవ్వులేవాళ్ళు దాన్ని. వేప చెట్టు, వేప ఆకు, వేప కాయి, వేప పుల్ల, ఈవెన్ వేప మొక్క చెక్కలు కూడా చాలా స్ట్రాంగ్. సో వేప చెట్టు చాలా ప్రీషియస్. ఏనుగులాగా అనుకోరాదు వేప చెట్టు కూడా. ఏనుగు ఎట్లా ప్రతిదీ ఉపయోగము అట్లా. ఒకసారి అమ్మవారు వస్తే వేపమణి లేయాలన్నారు. అవును, చల్లదనం కోసం. దానికోసం బండి ఎత్తుకొని తిరిగిన ఎక్కడన్నా వేప చెట్టు ఇట్లా కొమ్మలు దొరుకుతాయేమో అని. నువ్వు తల్లో మాత్రం సన్నగా పొడుగు పోయి 3 అంతస్తులు ఉండింది. వాడు పోయి ఇలా మా ఇంట్లో నుంచి పోయేదానిలేదని అట్లా అంత ఇదైపోయింది. అప్పుడు తెలిసి నాకు యాప్ చెట్లు బెంగళూరులో లేవు అని. తల కూడా దురదగుంటుంది దానికి. ఎప్పుడన్నా మనకు చికాగ్గా వేపాకు నూరుకొని తలకంటుకున్నావు తెలుసా, మనకు అమ్మవారు వస్తుంది చూడు. అమ్మవారు పోసినప్పుడు స్నానాలు వేపాకు నూరి
ఆ వేపాకు ముద్దలు ఒళ్ళంతా రాసి స్నానం చేపించేవాళ్ళు అప్పుడు అమ్మళ్ళు. మళ్ళీ చిన్న చిన్న ముద్దలు చేసి మింగిచ్చేసేవాళ్ళు. ఎందుకంటే అక్కడ లోపల ఉన్నదంతా కూడా ఎండిపోతుందన్నమాట, అదంతా పచ్చి అంతా కూడా. వేప చెట్టు చాలా మంచిది నిర్మల, వేప గాలే మంచిది అసలు. చిన్నప్పుడు పూజ అక్కడ పడుకోమంటే కూడా ఏసీ ఏమమ్మ అంటే టిక్ అని నా యాప్ చెట్టు కడిపోయి అమ్మ నొక్కేసి వచ్చేది అనమాట. బాబా నీకు ఫ్రెష్ చేసి వేస్తున్నాను, మీ ఊర్లో మీరు లోపల పడుకునేసి బయట పడుకునేసి చిన్న పాప ఇప్పుడు. సో అందువల్ల ఎవరైనా యాప్ చెట్టు మీకు అవైలబుల్గా ఉంటే అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా. వేప నూనె తెలుసా నీకు? చాలా మంచిది వేప నూనె కూడా, పేలిపోతాయి వేప నూనెకి. పేలు కొంతమందికి ర్యాషెస్ లాగా. అప్పట్లో మనకు కరెంట్ లేనప్పుడట మా అమ్మమ్మ చెప్తుండేది, వేప సౌరు దీపాలు చేసి ఇట్లా మనకు వాకిట్లు ఉంటాయి, గేట్ ఉండేది చూడు, గేట్ మీద లాందర్లు లాంటివి పెడతారు కదా, వాటికి వేప నూనె పోసి వెలిగించేవాళ్ళట. ఎందుకంటే అదైతేనే తెల్లారే వరకు వెలిగేదట. దీని ఏజ్ ఎంత తెలుసా? ఇది గట్టిగా ఉంది అనుకో బాగా, దీన్ని వండడం దీని మొక్కట్లే ఇంత ఎంత, ఒక 50 years ఉంటుందా? ఇంకా ఎక్కువ ఉంటుంది. చూడు విను నిర్మల, నడుస్తా పళ్ళు తోమకూడదంట. సో వేప చెట్టు ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి, వేప చెట్టు ఉపయోగాలు. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు ఎప్పుడైనా అవైలబిలిటీ ఉంటే గనక అట్లీస్ట్ 1 day అన్నా వేప పుల్ల బ్రష్ లాగా చేసుకుని పళ్ళు తోమి చూడండి, మీకు ఆ ఫ్రెష్నెస్ అనేది మీకే తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు మనకు ఫ్లవర్ డెకరేషన్ మన ఇంట్లో చూద్దాం. ఇక కంప్లీట్ ఫుల్ కూడా రాబోయే వీడియో అంతా కూడా కంప్లీట్ ఫ్లవర్ డెకరేషన్ మాత్రమే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడు ఫ్లవర్స్ తీస్తున్న ఆంటీ చాలా టాలెంటెడ్ అనమాట, చాలా వెరైటీస్ ఫ్లవర్ డెకరేషన్స్ వచ్చు. సో మన పల్లెల్లో కూడా చాలా టాలెంట్ ఉంది, కాకపోతే వాళ్ళకి వెలుగులోకి తీసుకునే అవకాశం అయితే రాదనమాట. ఈ ఆంటీ అయితే మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా బాగా డెకరేట్ చేస్తుంది. లాస్ట్ టైం మనము కార్తీక సోమవారం పూజ చేసాం కదా, ఆ రోజు కూడా మాలలు ఈ శంకు పూలతోనే కుట్టుకొచ్చింది అనమాట. అసలు నేనైతే ప్లాస్టిక్ పూలు అనుకున్నాను, అంత బాగా నీట్ గా కుట్టుకొచ్చింది మాల. ఈ రోజు కూడా జస్ట్ నేను డెకరేట్ చేయమన్నాను మీకు చూపించడం కోసం, తను ఎలా చేస్తుంది, ఏ డిజైన్ చేస్తుంది అని. కాకపోతే ఉన్న పువ్వులతో ఆ కలర్ కాంబినేషన్ తీసుకొని ఏ విధంగా చేసిందో మీరే చూడండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ ఆంటీ ఏ డెకరేషన్ చేసినా కూడా. సో తను వచ్చినప్పుడల్లా ఏదో ఒక పువ్వుల డెకరేషన్ చేయమంటాను. మీకు విలేజ్ లో ఉన్న రోజులు తన పువ్వుల డెకరేషన్ డైలీ ఒక చిన్న చిన్న క్లిప్ అయినా యాడ్ చేస్తూ ఉంటాను. చూసారా, చాలా బాగుంది కదా. కాకపోతే ఏంటంటే ఈ శంకు పువ్వులు ఎక్కువ రోజులు నిలవు, ఎక్కువ రోజులేంటి ఈవినింగ్ దాకా కూడా ఉండదు అనమాట. మనం కష్టపడి బాగా డెకరేట్ చేసి అట్లీస్ట్ ఒక 2 days 3 days అన్నా ఉన్నా కూడా బాగుంటుంది. అదే మనం చామంతి, ఒక రబ్బర్ చామంతి అంటాం కదా, దాంతో కానీ లేదా బంతి పువ్వులతో కానీ ఏదైనా వాడని పువ్వులతో కానీ చేస్తే కనుక ఇంత కష్టపడి చేసిన దానికి ఒక 2 days అన్నా ఉంటే మనకు సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. కానీ ఇది నాకు భలే బాధేసింది. ఒక 2 to 3 hours తర్వాత ఆ శంకు పువ్వులన్నీ కొంచెం డల్ అయిపోయాయి అన్నమాట. కొంచెం ఎండ ఎక్కువ అయ్యే కొంది బాగా ఆవిరికి ముడుచుకుపోతున్నాయి. అది కొంచెం బాధేసింది నాకు. ఇంతసేపు పాపం కష్టపడి డెకరేట్ చేసింది, ఎక్కువసేపు ఉండలేదే అని చెప్పి. చూసారు కదా ఎంత బాగా చేసిందో, నాకైతే భలే నచ్చేసింది. దీని తర్వాత ఒక చిన్న ఫ్లవర్ కూడా వేసింది, అది కూడా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్ లో చెప్పండి. ఇది ఓన్లీ ఫ్లవర్ డెకరేషన్ ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది, మిగతా వాళ్ళకైతే బోర్ కొడుతుంది అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ చేయండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it.
I got facts over tracks, isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself.